గారు మనం చూసాం లిక్కర్ స్కామ్ పైన సిబిసిఐడి విచారణకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈడీకి కూడా రెఫర్ చేస్తామని ఒక ప్రకటన చేశారు. మరుసటి రోజే గతంలో పెట్టిన కేసులు అణిచివేత పైన కమిషన్ వేస్తాం, అధికారులను కూడా వదిలిపెట్టబోమని చెబుతున్నారు. అంటే అసలు ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతోంది? మొదట మీకు ఎన్టీవీ ప్రకటనకి బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా నమస్కారం. నమస్తే సార్. ఆంధ్ర రాష్ట్రంలో చీకటి రోజుల నరకం చూపించారా? 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పూర్తిగా కాన్సర్ స్టేట్ గా మార్చేసి దుర్మార్గపు రాజకీయాలు చేశారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. మహిళపై దాడి చేస్తే 21 రోజుల్లో ఊరేసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మందిని ఊరి చేసి 5 రోజులు చెప్పాలి. అలాగే ఎస్సీల పైన 10,377 కేసులు పెట్టారు. ఎస్సీలపై ఏ సర్లు నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఉన్నా మనం వేరే దేశంలో ఉన్నా. గతంలో కొలంబియాలో ఎస్కోబార్ అని ఒక నియంత్రణ ఉండేవాడు, డ్రగ్ డీలర్ గా. అతను రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఎంపీ అయ్యి మొత్తం కొలంబియా రాష్ట్రాన్ని పూర్తిగా నేరపూర్తికి తీసుకొచ్చేసాడు. చివరికి ఒక 11 మంది జడ్జిల్ని నేర్గేళ్ళు చంపేశాడు కొలంబియా స్టేట్. అని తనకి ఎదురు అనుకూలంగా తీర్పు రాలేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి నాకు అర్థం కాదు. బీసీలు పోవడం మంది చంపేశారు. మహిళల పైన 89,870 కేసులు పెట్టారండి. అదే అమరావతి రైతుల పైన 2,500 కేసులు పెట్టారండి. ప్రతిపక్షాల పైన 70,000 కేసులు పెట్టారండి. ఇలా చెప్పుకుంటా పోతే రాజకీయంగా విధ్వంసం చేశాడు. అలాగే మీరు గమనించే సాధారణ వ్యక్తులు అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు భూములు ఆక్రమించుకునేసి ఘోరాతి ఘోరంగా చంపే సంఘటన రైలు కింద ప్రదేశం చూసాం మనం. అంతేందుకు సార్, 6 నెలల క్రితం భూములు పెద్దిరెడ్డి మనుషులు ఆక్రమిస్తే వాళ్ళు ఏమని అడిగితే ఆ తల్లి తాలిబొట్టు తెచ్చేశారు. రాష్ట్రం ఇంటికి వచ్చి నా తాలిబొట్టు పెట్టేశారు సార్, పసుపుగా పెట్టుకొని చెప్తాను. ఇంత దుర్మార్గమైన అరాచకమైన పరిపాలన ఏడకూడదు. గతంలో ఏ రాజకీయ నాయకుడు విధంగా చేయడు కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయ నాయకుల పైన కేసులు, మా ముఖ్యమంత్రి గారి పైన 17 కేసులు, పవన్ కళ్యాణ్ పైన 7 కేసులు, జేసీ ప్రభాకర్ 66 కేసులు. సార్ ఏ కేసులు పట్టాలేమని సార్, డిగ్రీ పట్టాలేమని. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు 66 కేసులు, బీజేపీ నాయకులపై 36 కేసులు, అలాగే పురపర్తి నాయకులు 30 కేసులు. ఇలా చెప్పుకుంటూ అసలు లోకేష్ గారి మీద సార్ 17 కేసులు పెట్టారు. పాదయాత్ర కూడా చేయదు. మీ అంతెందుకు సార్ సతీష్ గారు, మీరు ఛానల్ వేరే మాట మాట్లాడారంటే ఏమంటే మీ ఛానల్ నిషేధించేస్తారు. లేదా పోస్ట్ పెట్టారు FBలోనో ఇన్స్టాగ్రామ్ లో, వెంటనే అరెస్ట్ 41 నోటీసులు, నిజం నెంబర్ 1, లేదంటే హౌస్ అరెస్టులు. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఈ 5 ఏళ్లలో శాంతి భద్రతల పైన కనీసం సమీక్ష చేశారు సీఎం గారు చెప్పడం మాట. 5 ఏళ్లలో ఈ రోజు ఆయన శాంతి భద్రత చేసామని గంజాయి రాష్ట్రంగా మార్చేశారు, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఈ రాష్ట్రానికి మీరు దిశ నిర్ణయించాల్సి వదిలేసి పూర్తిగా మీ యొక్క అనుచరులు పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని, మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ల్యాండ్ శాండ్ మైను వైను దోసేసుకుంటే 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అధికారులు కూడా సహకరించారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాజకీయ నాయకులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా బాబు గారు నిన్న స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ లిమిటెడ్ కావద్దండి, ఖచ్చితంగా దీని మీద చదువుపై సమీక్ష చేస్తాను, కమిషన్ కూడా వేస్తాను. నిన్నటి వార్నింగ్ లో స్వీట్ ఉంది, హాట్ ఉంది. కమిషన్ వేస్తాము, అప్పుడు సహకరించిన అధికారులను కూడా వదిలిపెట్టబోమనేది హాటు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన శాసనసభ్యులు కూడా అందరూ కూడా జాగ్రత్తగా మెసులుకోండి. ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలో తీసుకునే ప్రయత్నం చేయొద్దు, ఆ విధంగా వ్యవహరించొద్దు అన్నది మీరన్న స్వీట్ వార్నింగ్. ఇంకో మాట కూడా చెప్తాను సార్. మా జిల్లాలో గతంలో ఒక ఎస్పీ ఉండేవాడు. ఆయన నేరం ఒప్పుకోకపోతే ఆయన పైన ఆఫీసు కింద దోసేసాడు మనిషిని. ఎంత దూరం ఎస్పీ స్థాయిలో అధికారి. ఆయన మా జిల్లాకు ఎస్పీగా వేయించుకున్నారు పెద్దిరెడ్డి గారు. చివరికి తెలిసిన తర్వాత మనం పంపించాము. రెండో విషయం అంటే పోలీసులను కూడా తన యొక్క కార్యకర్తలుగా మార్చుకొని నేను చెప్తే ఏనండి లేదా ట్రాన్స్ఫర్ చేస్తాను, విఆర్ లో పెడతానని చెప్పి పోలీసులు పూర్తి వైసీపీ కార్యకర్తలు మార్చుకున్నారు. మీరు పక్క దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసుల పక్క దౌర్జన్యం చేస్తారు సార్. లాస్ట్ లో చివరి అంశం మాట చెప్పి ఇస్తాను సార్. తిరుపతి దేవస్థానంలో పెద్ద జిఐ గారి సంస్థలో పనిచేసిన ఒక రవికుమార్ 150 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు బయట రానియకుండా అప్పట్లో ఈవోగున్న ధర్మారెడ్డి గారు సిఎస్పీ కలుసుకొని బాగా పంచుకొని చివరికి ఆయన దగ్గర మొత్తం ఆస్తులు రాసేసుకొని వీళ్ళే పంచుకునేసి కేసు పెట్టి కేసు పెట్టి ముగించేశారు. తెవులు కూడా చివరికి దుర్మార్గ రాజకీయాలకి. కాబట్టి దుర్మార్గ రాజకీయాలకి కమిషన్ చేస్తాం. దీనికి ఎవరు గద్దలున్నా పెద్దలున్నా వదిలే ప్రసక్తే లేదు, అధికారులు అసలు వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతను రాష్ట్రంలో స్థాపించి తీరుతాం. ఇది మా కూటమి యొక్క విజయంగా భావిస్తాం. ఇది ఛాలెంజ్ గా కూడా తీసుకుంటున్నాం సతీష్ గారు. రైట్. మాదిరెడ్డి శ్రీనివాస్ ఇతర సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు నేను అడ్డుపడకూడదని అడ్డుపడలా. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కాదు కాబట్టి మేము అవకాశం ఇచ్చాం. మాకు మేము చెప్పిన కూడా మీరు అనండి. ఇప్పుడు మీరు
గత 5 ఏళ్లుగా అమరావతి వ్యక్తుల్ని ఆడవాళ్ళని మీద కొట్టమన్నారు చెప్పండి సార్. ఆడవాళ్ళని మీద కొట్టారా? మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. మా పార్టీ ఆఫీస్ ఏం చేసింది సార్? ఆ రోజు జగన్మోహన్ గారు విమర్శిస్తే మాకు అభిమానులు ఉంటారు, ఏపీలో బీపీలు పెరుగుతాయి, పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం అంతెందుకు సార్? డాక్టర్ సుధాకర్ ఏం చేశారు సార్? మాస్క్ అడిగాడు, అంతే కదా. మాస్క్ అడిగాడు, చంపేస్తారు సార్ మీరు. ఇది నేర ప్రవృత్తి కాదా? 5 ఏళ్లుగా విధ్వంస రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కమిషన్ వేస్తామంటే గుమ్మడికాయ దొంగ అనుకుంటున్నారు. మాదిరెడ్డి గారు మాట్లాడండి. మాదిరెడ్డి గారు అడ్డంగా రావద్దు, మళ్ళీ మీకు నెక్స్ట్ మీరే రెస్పాండ్ అవ్వాలి దాని మీద. దానిపైన మీరే రెస్పాండ్ అవ్వాలి. మీపైన ఆరోపణ చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు టైం ఇవ్వండి, నా టైం మీరు తీసుకోవద్దు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరాచకాల పైన మా పార్టీ నాయకులు కంటిన్యూగా శ్వేతపత్రాలు ఇస్తున్నారు. మీ జగన్మోహన్ గారికి శాంతం రావట్లేదు. ఎందుకు మీ మంత్రులు సమాధానం చెప్పండి? ఒక్కసారి కాదు చెప్పండి. మీరు గత 6-7 శ్వేతపత్రాల పైన మేము మీ చేసిన అన్యాయాలపై బయట పెడుతుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గాని మీ మంత్రులు గాని కనీసం మీ చేసామా చేయలేమని చెప్పట్లేదే. జగన్ అన్న ఆ మహిళలపై అన్యాయం జరిగితే జగన్ కన్నా ముందు జగన్ అన్న వస్తారన్నారు. వచ్చారండి? నాకు కనపడలేదు ఇంతవరకు. అలాంటప్పుడు ఇలా కొత్తపేటలో ఉన్నటువంటి తాడేపల్లి కేసు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కడి నుంచి చంపేశారు, ఆయన చంపేశారు. కొన్ని వేల 100,000-30,000 పైసలు మహిళలు ట్రాకింగ్ లో తప్పారని అడిగితే సమాధానం లేదు. సార్ ఒక్క మాట చెప్తాను, మా మాదిరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లుగా శాంతి భద్రతల పైన ఒక్క సమీక్ష చేశారు సార్, ఒక్క సమీక్ష. కనీసం సిపిసి డీజీపీతో కూర్చొని మాట్లాడారు సార్. ఏ సంఘటన లేకుండా ఒక ఎస్కోబార్ లాగా కొలంబియా రాష్ట్రాన్ని నియంత్రితగా మార్చేసి మీరు రాష్ట్రాన్ని పూర్తిగా శాంతి భద్రతలకు దూరంగా మార్చేసి మీ యొక్క కాన్సెప్ట్ సెట్ చేసుకున్నారు. 3 భాగాల్లో విభజించుకొని పంచుకున్నారు, దుర్మార్గంగా దోచేశారు. దీనిపైన శాతపత్రులు మాట్లాడట్లా. వీళ్ళు ఢిల్లీలో పోయి ఏం చేశారు సార్? నాకు అర్థం కాలేదు. అమర్నాథ్ అధ్యక్షుడు చేయండి, మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలని సంతోషిస్తాం అంటే అడిగి మీరు ఆంధ్ర రాష్ట్ర పరువును తీస్తారా? ఎన్డీఏ కూటమి పరువు తీస్తారా? రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు లేకుండా ఆపేస్తారా? పరిశ్రమ లేకుండా ఆపరేస్తారా? అట్టు కూడా మీరు రాష్ట్రానికి ద్రోహం చేయాలంటే కదా. సో ఓడిపోయినా మీరు రాష్ట్రాన్ని నష్టం చేయాలి, గెలిచినా మీరు రాష్ట్రాన్ని. ఇది అన్యాయంగా సార్. ఇది ఒక ప్రజాప్రతినిధి నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా, దేశ చరిత్రలో నాయకుడు ఎప్పుడు చూడలేదు సార్ ఇంత దుర్మార్గ బిహేవియర్. పార్టీ నాయకులపైన కేసులు 100 కాదు 1000 కేసులు. ఈ కేసులు జరగడానికి సరిపోతుంది మా బతుకంతా. ఇంత దుర్మార్గంగా సామాన్య ప్రజలు హింసించారు, రాజకీయ నాయకులు హింసించారు, డాక్టర్లు హింసించారు, మీడియాను హింసించారు. పూర్తిగా రాజ్యాంగ పరిధిలో వైసీపీ రాజ్యాంగం మార్చేసి పోలీసులు పూర్తిగా మీ కార్యకర్తలుగా మార్చేసి ఎక్కడ ప్రశ్నించినా ఆ గతంలో మా టీడీపీ తిరుపతిలో పైఎల్సీ జరిగితే ఎక్కువ కార్డులు పట్టుకున్న బీజేపీ నాయకుల్ని కనీసం కేసు కూడా పెట్టకుండా మానేశారు. కొన్ని 100 బస్సులు తీసుకొచ్చి ఇక్కడ దుర్మార్గ ఓట్లు వేయించారు. పట్టించిన బీజేపీ నాయకుల్ని పట్టించుకోలేదు మీరు. కనీసం ఒక కేసు కూడా నిర్వహించలేదు. పెద్దిరెడ్డి లాంటి సామ్రాజ్యంలో 100 కేసులు, భూములు, వేల కోట్ల రూపాయలు దోసేస్తే కనీసం సమాధానం లేదు. మీరు ఎక్కడ తగలబెట్టేస్తారు? ఆ సెక్రటరీ రికార్డు తగలబెట్టేస్తారు, అదేవిధంగా ఎన్ఎంబీసీలో రికార్డు తగలబెట్టేస్తారు. ఏం సార్ తగలబెట్టడం అనేది? రాష్ట్రాన్ని తగలబెట్టడం మీకు ఆనవ అయితే చెప్పండి మీరే. మీరు సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకుడుగా, ఒక పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చి దీన్ని ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఢిల్లీకి పారిపోతే ఏమనాలి? తప్పు కదండి. ఇలాంటి బిహేవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద కమిషన్ వేసి తీరుతో దొంగల్ని, పెద్దల్ని, అధికారులు అందరినీ కూడా ఖచ్చితంగా చట్టపడతలు శిక్షిస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. మాదిరెడ్డి గారు ఒకవైపు చేతలు చూపించండి, దొంగ ఓట్లు పడ్డాయి అంటున్నారు. జరిగిన పోలింగ్ లో నమోదైన ఓట్లకి అలాగే ఓటింగ్ తర్వాత నమోదైన ఓట్లకి తేడా ఉంది అన్నది మీ ఆరోపణ. ఒక సంస్థ ఇచ్చిన నివేదికను మీరు చూపిస్తున్నారు. దాన్ని ప్రూఫ్ చేయండి. ఒక్కరోజు కాదు, వారం రోజులు తీసుకుంటాను సవాల్ విసురుతున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. కొన్ని నెలల నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటా వస్తుంది. అడుగుతానే ఉన్నాం. దాని గురించి చర్చకు రావడానికి కూడా తోక ముడుస్తా ఉంది. ఎక్కడ కూడా ముందుకు రావడం లేదు, తప్పించుకుని పోతున్నారు. దేశ ప్రధాని ఓడిపోయారు. ఓడిపోయినటువంటి దేశ ప్రధాని 152,000 వేటలతో గెలిచినట్టుగా 187,000 దొంగ ఓట్లు లెక్క పెట్టారు. ఇదంతా దేశ ప్రజలందరికీ తెలుసు. ఒక్క నిమిషం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈవీఎం ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈవీఎం ప్రభుత్వాలే. ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది.
మీరు గెలిచిన రోజు కూడా ఈవీఎం గెలిచింది కూడా ఈవీఎంలతోనా? జగన్ గెలిచింది కూడా లేదు, అమ్మక వందనం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు మాదిరెడ్డి గారు. శాసన మండలి చేసిన ప్రకటన విన్నాను. ఈ సంవత్సరం లేదని చెప్పారు మీరు. అదే ఓకే ఈ సంవత్సరం లేదన్న దానిపై మాట్లాడలేదు, కానీ అమ్మకి వందనం సంబంధించి మా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరికి ఇస్తామని శాసన మండలి సాక్షిగా మంత్రి లోకేష్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన నేను కూడా విన్నాను. సాక్షిగా ఈ సంవత్సరానికి లేదని కూడా చెప్పారు. మీరు జాగ్రత్తగా వినండి. వచ్చే సంవత్సరం అంట, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వాయిదా ఉంది కదా. దాని అర్థం ఏంటో దాని అర్థం చేసుకోండి మీరు. మాదిరెడ్డి గారు మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. సార్ 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీలు మెయిల్ చేసి, సరే ఈవీఎం ట్యాంపరింగ్ అని అన్నారు కదా, మేము కూడా అన్నాం కదా. దాని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మొత్తం ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఢిల్లీలో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఆపేస్తామని చెప్పి ఛాయిస్ ఇచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు వెళ్ళారు సార్ ఆ మీటింగ్ కి. అందరూ కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేము, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉందని చెప్పి సంతకం పెట్టి వచ్చారు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా అంటారు సార్, నాకు అర్థం కాలేదు. మదిరెడ్డి గారు మీరు చదువుకున్నారు, పెద్దవాళ్ళు, ఇలాంటి అభియోగాలు నిందలు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోలేదు, అబద్ధాలు చెప్తారు. మీరు చెప్తే ఎట్లా? దయచేసి కొంత నిజాలు మాట్లాడండి. ఇంకా మీరు ప్రజలు కూర్చోారు. Then you and me, you remember that. Okay. రైట్ థ్యాంక్ యూ. నేను కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యం గౌరవించాలి. దానిలో తెలిసి ఓడిపోయిన తర్వాత మీరు ఎందుకు ఓడిపోయారో చర్చించుకోకుండా, ఎందుకు కారణాలు పరిశీలించుకోకుండా ఎదురు పార్టీ మీద బుర్తడం తప్పు కదా. ఇది ఎప్పుడైనా మీ పార్టీ కూర్చున్నారా? కనీసం ఎమ్మెల్యేలు మాజీ థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.